సార్ మీరు పుష్కర స్నానం చేశారు కదా, పుష్కర స్నానం ఎందుకు చేస్తారు? ఇక్కడ పితృతర్పణాలు పెడుతూ ఉంటారు, ఎందుకు పెడుతూ ఉంటారు? ముందుగా నా పేరు వెంకటరమణమూర్తి, హైదరాబాదు మియాపూర్ నుంచి వచ్చాను. పుష్కర స్నానము ప్రాముఖ్యత గురించి అడుగుతున్నారు మన సంధానకర్త గారు. అయితే పుష్కర స్నానం అనేటువంటిది ఒక విధమైన నమ్మకం, అనాదిగా వస్తున్నటువంటి నమ్మకం. అది శరీరానికి మురికిపోతుంది, మనసుకు పోదు, రకరకాలుగా అనుకుంటున్నా సరే మనం చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల ఆధ్యాత్మికంగా మన మనసు కూడా ప్రక్షాళన అవుతుంది, శరీరంతో పాటు మనసు కూడా ప్రక్షాళన అవుతుందన్న నమ్మకం ఉంది. పూర్వం నుంచి వస్తూనే ఉంది, ఇప్పుడు ఆచరిస్తున్నాం. ఇది ఎప్పుడో ఈ పుణ్యక్షేత్రానికి 40 ఏళ్ళు సుమారే అయింది, అప్పుడు వచ్చాము. మళ్ళీ అప్పటికిప్పుడు చూస్తున్నాం అనమాట. అప్పుడు కూడా మామూలు టైంలో వచ్చాము, పుష్కరాలు కాదు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా సంతోషంగా అనిపించింది. చాలా చక్కగా నిర్వర్తించారు ఆయన బ్రహ్మగారు. పిండ ప్రధాన కార్యక్రమం దీని పిండ ప్రధాన విషయంలో కూడా వాళ్ళకి చేరతాది అనేటువంటిది మనం చూడకపోయినా ఆ భావన మనకు కలుగుతుంది, ఆ భావనే మనకు సంతృప్తిని ఇస్తుంది. ఆ రకంగా మనం ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యంగా చక్కగా ఉండగలుగుతాం అన్న నమ్మకం ఉంది.